అందరికీ నమస్కారం. జై గొల్లా, జై కుర్మా, జోహార్ తెలంగాణ అమర వీరులకు. నేను యాక్చువల్గా కొద్దిసేపు ఉండే మాట్లాడటం కావచ్చు, కానీ జానయ్య గారి మాటలు విన్న తర్వాత నేను సింహాద్రి గారును ప్రొఫెసర్ సింహాద్రి గారు, ప్రొఫెసర్ కంచాయలే గారు కన్నా ముందు మాట్లాడాలని నాకు అనిపించింది. నాకు ఇంకో మీటింగ్ ఉంది, పోత తొందర కూడా ఉంది. ఇంకా ఎంతమంది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారబ్బా? ఒకసారి అందరు ప్రజెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎంప్లాయీస్ కూడా కొంతమంది ఉన్నట్టు కదా. ఓకే, అంటే ఇప్పుడు అంశం గొల్లగట్టు సాంస్కృతిక చరిత్ర. ఆల్రెడీ నేను వచ్చినప్పుడు పుస్తకం రాసిన మిత్రుడు తన ఉపన్యాసంలో చెప్తా ఉండే, గుడికి ఎందుకు పోతాం, దండం పెట్టేందుకు పోతాం, దైవం గొప్పం, అది ఏదో ఆ చరిత్ర అంతా దాని లోపలికి నేను పోదలుచుకోలేను. కానీ నాకు తెలిసి దండం పెట్టి తల వంచి, ఎవరికన్నా ఇయ్యాల దండం పెట్టి తల వంచి మొక్కి, అంటే ఏదో ఒకటి అక్కడికి పోతే మనకి ఏదో పవిత్రత ఉన్నట్టే కదా. ఎప్పుడు ఆ గుడిలోకి పోతే ఏదో నేర్చుకుంటాం, సమాజాన్ని ఉద్ధరించేటువంటి ఆలోచనలు కావచ్చు, ఏంటి ఏమేమి వస్తాయో. ఇక నేను గుళ్ళలో పోను, నాకు తెలియదు అది, కానీ ఏమేమి వస్తాయో నాకు తెలిసి మన జాతిలో పుట్టి కావచ్చు, ఈవెన్ తెలంగాణ సమాజంలో పుట్టి కావచ్చు. బుద్ధుడు చెప్తాడు, మేధావు అనేటోనే ఎవరు అంటే జ్ఞానం, శీలం, కరుణ, కార్యాచరణ, ఈ 4 ఉన్నోడే మేధావు అనబడతారని. నాకు తెలిసి ఈ వేదిక మీద మీ అదృష్టము, ఒక ఇద్దరు అట్లా చేతులెత్తి భగవంతుని ఎట్లయితే కొలుస్తామో అట్లా కొలిచాల్సిన వ్యక్తులు ఒక 2 వ్యక్తులు ఉన్నారు స్టేజ్ మీద. ఒకరు ప్రొఫెసర్ కంచైలే గారు, ఒకరు సింహాద్రి గారు. నేను ఎవరి గురించి పెద్ద గొప్ప నాకు గొప్ప చెప్పాలనే ఆలోచన కూడా రాదు. నేను అంత ఈజీగా అంతగా అహిర్కు సంజావతో మరదాంగి అని గొల్లోనికి అర్థం చేసేది ఉంటే మొగోనికి రాపాయి నువ్వు అన్నట్టుగా నేను కూడా గట్లని, నేను అంత ఈజీగా. కానీ రాజకీయ ఆలోచనలు ఎటున్నా, భావాజాలాలు ఎటున్నా, ఎటు పని చేసినా కానీ ఆ ఇద్దరిని చేతులెత్తి నేను వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. విద్యార్థిగా మీరు వారితో ఎంతమంది ఎన్ని గంటలు కూర్చున్నా నాకు ఎరకలేదు. కానీ నేను ఖాళీ వాళ్ళని చూసి వాళ్ళతో తెలియకుండానే మా నాన్న, మా ఇంట్లో తర్వాత నేను ఎవరి దగ్గర నేర్చుకున్నా అంటే ఇటువంటి వాళ్ళందరూ చాలా ప్రధాన భూమిక ఈ 2 వ్యక్తులు. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ వాస్తవంగా. కొంతమంది ఉండొచ్చు. ఇంతకుముందు జానయ్య గారు మాట్లాడుకుంటా కేసీఆర్ తెలంగాణ మొగోడు ఏమో అన్నాడు, మొనగాడ మొగోడు అనే పదం వాడి వాస్తవం తన లారీలు పట్టుకొచ్చి చైతన్యవంతులను చేయాలని మనం తీసుకుపోదాం అన్నాడు కదా. ఏమనుకోవద్దు జానయ్య గారు, మీలాంటి వాళ్ళు ఫస్ట్ చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరేమనుకోవద్దు. మీలాంటి వాళ్ళు, ఈ జాతిలో పుట్టినటువంటి వాళ్ళు, ఈ జాతిలో ఉన్నటువంటి ఆనిముత్యాలు ఎవరో, కోయినూరు వజ్రాలు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఫస్ట్ మీకుంది. మీకు ట్రైనింగ్ క్లాసెస్ కావాలి. ఫస్ట్ ఏంటి తెలంగాణ బేస్ ఏంటిది, ఎక్కడికెళ్ళి వచ్చింది, మేధావులు ఎవరు ఆదర్శవంతులు. ఎందుకంటే ఇది ఒక విజ్ఞానవంతుల ఉన్నటువంటి ఒక హాల్, ఒక సెమినార్ ఇక్కడ నడుపుతున్నారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నా. సింహాద్రి సార్ రాసినటువంటి సాహిత్యం లేని తెలంగాణ లేదు. మీకు తెలియకుంటే చదవండి. పిఎల్ విశ్వేశ్వరరావు గారు తెలంగాణ, జయశంకర్ కూడా సంబంధం లేదు, ఇది కూడా చెప్తున్నా నేను. కాకపోతే గొల్లోళ్ళు ఇళ్ళల్లో పుట్టిరు కాబట్టి అక్కడ దాకా ఆ స్థాయి దాకా పోయి చెప్పుకోలేకపోయారు. మొన్న జరిగిన 9 అవార్డులు ఇచ్చారు కదా, అందులో ఒక అవార్డు తనకు రావాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ అనే వ్యక్తి ఈ సబ్జెక్ట్ అంతా తీసుకొని రాజకీయంగా పతనం కాబోతున్న టైంలో ఆ సాహిత్యాన్ని, ఆ ఇన్ఫర్మేషన్ వాడుకొని ఓట్ల రూపంగా తీసుకొచ్చుకొని ఇక్కడ ఢిల్లీలో పదవులు అనుభవించింది. అది చాలా పెద్దగా ఉంటాయి, చాతాడు పొడుగుంటాయి. ఇనే ఓపుకుంటే నేను కూర్చోటప్పుడు ఒక ముచ్చట చెప్తా. కేసీఆర్ కాదు, గొల్లోల కాంట్రిబ్యూషన్ తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర సాధనకు ఇప్పటి నుంచి కాదు, మొట్టమొదటి నుంచి ఉన్నది. సాయుధ పోరాటంలో మొట్టమొదటి చచ్చిపోయినటువంటి దొడ్డి కొమరయ్య గారు కావచ్చు, ఫైరింగ్ తూటాలకు అడ్డు నిలబడి చనిపోయినటువంటి దొడ్డి కొమరయ్య, తెలంగాణ ఫిలాసఫీ, ఐడియాలజీ ఆంధ్ర తెలంగాణ కనుక కలిస్తే నష్టపోతామని చెప్పి మొట్టమొదటి ఒక తొలికోడి కూసినటువంటి ముచ్చుల సత్యనారాయణ గారు, తెలంగాణ సోదరా తెలుసుకో, నీ బ్రతుకు మోసపోతివో నీవు గోసపడతావు, చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏదరికి చేర్చేవో సోదరా నీ నావ, ఆంధ్రతో కలిసి నీ వడగంటి పోతావు, ప్రత్యేకమయ్యుండి ప్రగతి సాధిస్తావు, ప్రతిభ చూపిస్తావు, తెలంగాణ సోదరా తెలుసుకో, నీ బ్రతుకు మోసపోతివో నీవు గోసపడతావు అని మొట్టమొదలు 54-55లో రాసింది గొల్లోలు ఇళ్ళలో పుట్టినటువంటి బిడ్డ. తర్వాత చాలా పెద్దగా ఉంటుంది అది, నేను ఏమో మాట్లాడదాం అనుకుని వచ్చి, ఎందుకంటే కొన్ని తెలియాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత 58లో నక్సలైట్ ఉద్యమాలు లేవు, జననాట్య మండలి లేవు,
ఏం లేవు అప్పుడు ఏం లేవు. ఒక గుళ్ళోళ్ళ ఇళ్ళల్లో ఇదే యూనివర్సిటీలో పుట్టినటువంటి బిడ్డ నీలం సంజీవారెడ్డిని పట్టుకొని పాడేళ్ళ పాయిజామా అన్నాడు. संजीवारेड्डी मामा अय्यो राम राम संजीवारेड्डी मामा सुनो जी मेरा गाना कहता है तेलंगाना इंसान तुमको माना ऐसा कभी न जाना बता दिया जमाना बंदर का कारनामा संजीवारेड्डी मामा हक छीन कर हमारा अपने को तू सवारा सुन बात का वारा करोड़ का ये नारा छोड़ो जी तेलंगाना चले जाओ रा एलसीमान वायदों की नदी बह गई धोखा फरेब रह गई कुत्ते की दुम तो मुड़ गई टेढ़ी की टेढ़ी रह गई ये याद रख को प्यारे फाड़ेंगे पायजामा अన్నాడు. నీలం సంజీవారెడ్డిని ముఖ్యమంత్రిని పట్టుకొని 58లో పాడేంగే పాయిజామంటారే గొల్లోడు నన్ను ఇట్లా అంటాడు. అంటే మొత్తం తన జీవితం మొత్తం రాజకీయంగా ఎట్లెట్లా వాళ్ళు కుట్రలు పన్ని తనని ఎట్లా ఎదుగనీయకుండా చేసిరో చేసిరు. అది వేరే విషయం. అది పెద్దలకు తెలుసదంతా. ఈ కులంలో పుట్టినటువంటి వ్యక్తులు తర్వాత 69లో కూడా మళ్ళా సాహిత్యం 12 ఏళ్ళు గడిచినా కానీ పుష్కరం ఒక్కటి పోయినా కానీ వేరు బుద్ధి వారు మానరు బాబు పాడుబుద్ధి విననారరు బాబు జాజిరి 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 జాజా జాజిరి కిలకిల జాలపుతాడు ఎన్నడు కాల్తాడు ఆంధ్రలో కాడు అన్నది కూడా మళ్ళీ కొల్లోలిళ్ళలో పుట్టిన బిడ్డనే. ప్రతి దానికి మొదలు అక్కడనే. మలిదశ ఉద్యమం చైతన్యవంతులు చేసేటువంటి ట్రైనింగ్ క్లాసెస్ జరపాలనే క్రమంలో పుస్తకాలు సాహిత్యం రావాల్సినటువంటి అవసరంలో మళ్ళీ అదే కొల్లోలిళ్ళలో పుట్టినటువంటి బిడ్డ సింహాద్రి సార్ గారు రాసినటువంటి పుస్తకమే ఒక బైబిల్ లెక్క పనిచేసింది మొత్తం అందరికీ. కేసీఆర్ వాడుకున్నాడు సరే, నష్టపోయిన చాలా మంది ఉండొచ్చు. వాస్తవంగా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉన్నది. నేను కట్టే కొట్టే తెచ్చే లెక్క 2-3 ముక్కలలో చెప్పిన. కేసీఆర్ గురించి చెప్పుకోవడం పోతే చాతాడు పొడుగు నేను ముచ్చట్లు. కేసీఆర్కి ఇక్కడ కూడా దయచేసి మీరు ఆ క్రెడిట్ ఇవ్వకండి. అట్లీస్ట్ మన జాతులలో పుట్టిన వాళ్ళైనా మన జాతులలో పుట్టిన వాళ్ళు ప్లీజ్ ఇలా ఆర్గ్యుమెంట్స్ కాదు, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కాదు. ప్లీజ్ 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 ఒక్కడు కాదు నువ్వు ఒక్కడుగా కాదు బాబు నువ్వు ఒక్కడు కాదు నువ్వు అన్నావు. ఒక్కడు వచ్చిండు మునగాడు ఒక్కడు వచ్చిండు అన్నావు కదా. అనకు ఈ కులంలో పుట్టిన అరే నువ్వు ఆగబాయి మాట్లాడే స్వాతంత్రం మంది కాదు కదా. అరే కాదే నువ్వు తప్పు మాట్లాడినావు కనుకనే చెప్తున్నా. నువ్వు కాదే నువ్వు సింహాద్రి సార్ని ముంగడ పెట్టుకొని నువ్వు వాళ్ళ గురించి చెప్తే నీ తెలివ కూడా తెలుసుకోవాలని చెప్తున్నా. ఇక్కడ సింహాద్రి సార్ ముంగట ఉన్నాడు, పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. ఇవి తెలియక చరిత్ర తెలియకనే బయట మనోళ్ళు కూడా గవే చెప్తుంటే మంది కూడా గవే వింటున్నారు. నేను చెప్పే నా బాధ ఏందో జనానికి ఏం చెప్పాలో అనేది బహుశా మీకు అర్థమై ఉంటుంది, అందరికి అర్థమై ఉంటుంది. అంటే తన ఉద్యమాలు చేసినటువంటి వాళ్లకు ఈ చరిత్ర తెలిసి ఉంటుంది, వాస్తవాలు తెలిసి ఉంటాయి. అందరు ఉద్యమాలు చేయలేదని కూడా నేనేం చెప్తలేను. కొంతమంది ఏంటంటే కొన్ని రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నప్పుడు కొన్ని వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయకపోవచ్చు. జానే గారు నిన్న మొన్న ఏదో తన రాజకీయ నేపథ్యం తెలియదు కానీ నిన్న మొన్న బయటకు వచ్చారు కాబట్టి వారికి ఆ ఇష్యూస్ తెలియదు కావచ్చు. అందుకే చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉన్నది, వాస్తవం కూడా ఉంది. నేను వ్యక్తి గురించి నేను టార్గెట్ గురించి మాట్లాడతలేనే. నేను ఒక మాట వినండి. ఎవరిని కేసీఆర్ అనే వ్యక్తికి తెలంగాణ సర్వ రైట్స్ ఇచ్చేటువంటి అర్థం వచ్చేటట్టుగా మీరు మాట్లాడింది కాబట్టి అది తప్పు అని చెప్పినా నేనంతనే. దాన్ని ఎట్లా ఒప్పుకో చెప్పేటందుకు నేను చెప్తున్నా. ఇక్కడ
ఎవరు ఇలా బయట బయట మాట్లాడే పరిస్థితి ఆ సెమినార్లనే ఈయన బాయే ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇవ్వ కూర్చో ఊకే ఏం పంచాయతీ కూర్చోరు ఊకేం కూర్చో ప్రతి ఒక్కరికి ఏం ఆన్సర్ చేస్తా కూర్చో ఈయనైనా బా అరే ఇదే వేదిక మీద నువ్వు తన మాట్లాడేటప్పుడు ఎందుకని లేదు నువ్వు మరి అదే దాని మీద మాట్లాడాలి ఎందుకని లేదబ్బా కూర్చొని మన పంచాయతీ పెట్టుకుంటాను కాదు ఇక్కడికి వచ్చింది కూర్చో 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 పంచాయతీ పెట్టుకుంటుంది రాలేదా నేను కూడా గొల్లునే కదా నేను కూడా గొల్లునే నువ్వు చెప్పకబ్బా నువ్వు చెప్పకు సభాధ్యక్షులు చెప్తారు నువ్వు చెప్పకు నువ్వు చెప్పకు నువ్వు నేనిక్కడ చేతులు పెట్టి నేను గుడిలోకి పోయేది కాదు నేర్చుకోవాలి ఎటువంటి వాళ్ళతో నేర్చుకోవాలి ఎవరికి దండం పెట్టాల్సిన అవసరం ఇలా దేవుని లెక్క చూడాల్సిన వ్యక్తులు ఎవరున్నారు ఎందుకున్నారని చెప్పే ప్రయత్నం చెప్పే కాడా నేను హిస్టరీ చెప్తా ఉన్నా అదే ఆ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్నా ఇలా నేను మీ ముంగట కూర్చొని నేను ఇలా మాట్లాడుతున్నా నేను పిహెచ్డి చేసిన అంటే నాకు తెలియకుండానే నాకు ఇన్స్పిరేషన్ నేను మా నాయన ఫంక్షన్లో చెప్పిన నాకు జస్ట్ నేను పిహెచ్డి చేసి నేను ఎంబీఏ డబుల్ పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడనే అన్ని ఉద్యమాలు ఇక్కడనే చేసిన నాకు ఏకైక స్ఫూర్తి కంచేయలే కాదు ఎందుకంటే నాకు ఒక డ్రీమ్ ఉండే తన పక్కకు కూర్చున్నటువంటి అర్హత నేను సంపాదించాలన్నటువంటి నాకు ఒక డ్రీమ్ ఉండే నేను పిహెచ్డి అందుకే చేసిన తన డాక్టరేట్ చేసిన కాబట్టి నేను కూడా డాక్టరేట్ చేసి తన పక్క కూర్చున్నటువంటి స్థాయి నాకు రావాలనే దాని నా ఇన్స్పిరేషన్ అది చెప్పేటందుకని చెప్తున్నాను నేను నాకు ఏ దేవుని గుళ్ళకో తిరుపతి ఇంకన దగ్గరకో ఇంకెక్కడికో పోతే నాకు అది రాలే మీరు అందరు దైవం నేను దాన్ని వ్యతిరేకిస్తలేను కానీ నేను చూస్తున్నటువంటి నిలువెత్తు దైవాలుగా వాళ్ళు ఆ రూపాలు ఉన్నారు కాబట్టినే దానితో పాటు నేను ఇప్పుడు లివింగ్ లెజెండ్స్ గురించి నేను చెప్పదలుచుకున్నా ఇది నాది ఇది నా లైన్ అందుకే దాంట్లో ఇవాళ సమాజంలో ఇప్పటికీ చరిత్ర రాలే నేను యూనివర్సిటీ స్థాయి వచ్చే వరకు కూడా వీధి బడుల నుంచి విశ్వవిద్యాలయ స్థాయికి వచ్చే వరకు కూడా దొడ్డి కొమరయ్య గారు అంటే తెలియదు పోరాటాల పొత్తు పొడుపు కడవండి కడుపు నిండగన్న కొడుకు విష్ణూరు గడిల రాజ్యాన్ని ఎదురించి గుండ్లకు గుండె చూపిండు దొడ్డి కొమురయ్యగా నిలిసే వీరత్వము పల్లె పల్లెకేగా బాకే నీ త్యాగము నేలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం అని ఏ సాహిత్యం దొడ్డి కొమురయ్య గారు గురించి రాయనప్పుడు నేను యూనివర్సిటీకి వచ్చినాక రీసెర్చ్ చేసినాక మిత్రులతో కూర్చోబెట్టి ఆ సాహిత్యంతో మాట్లాడి చేసి వాళ్ళతో మాట్లాడి మిత్రులతోని ఈ సాహిత్యం బయటికి తీసుకొచ్చినాము అప్పటిదానికి ఎవరు రాయలే ఆ చరిత్రలో ఎక్కడోట్లో కానీ ఫైరింగ్లో చచ్చిపోయిందని రాసినంతనే ఆ చరిత్ర ఇయ్యాలంటే కూడా అవన్నీ లోపలికెళ్ళి బయటికి తీసినాం కాబట్టి రీసెర్చ్ చేసినాం అట్లీస్ట్ వాటిలో మాది కూడా ఒక భాగస్వామ్యం ఉన్నది కాబట్టినే ఇలా మాకు ఆవేదన ఆందోళన మాకు ఉన్నది ఆ బాధతో మేము చెప్తా ఉన్నాం మన వేదికలలో కూడా దయచేసి అటువంటి జరగొద్దనే ప్రయత్నంలో భాగంగానే చెప్తున్నాం కదా ఏం తప్పు చేస్తున్నాం ఇవే జాతరలకు పోవాలి గొర్రెను కోసుకోవాలి తినాలి మంచిదండి కరెక్టే కానీ ఎట్లా మీరు రేపు పొద్దుగాల మీరు పిహెచ్డీ చేయాలి ఎట్లా కంచాయిలే స్థాయి దాకా రావాలంటే ఏం చేయాలి విద్వాన్ సర్వస్వ పూర్తి అయితే అన్నారు ఎట్లా విద్వాంసులు అవుతారు మీరు చెప్పండి ఎటువంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు ఏ రకంగా చూసినా వ్యక్తిగత జీవితాలు కావచ్చు ఏవైనా ఏది చూసినా కానీ రోల్ మోడల్స్ యావత్ తెలంగాణ సమాజం గర్వపడే విధంగా ఉన్నటువంటి వ్యక్తులు మన దగ్గర ఉన్నారు వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఐలేసారిది ప్రపంచ స్థాయిలో ఉండొచ్చు తెలంగాణ సంబంధించినటువంటి అంశం మాత్రం సింహాద్రి గారికి అద్భుతమైన కాంట్రిబ్యూషన్ అనేది చెప్పవచ్చు సో మన చరిత్ర మనం చెప్పుకోకపోతే వేటగాడు పుల్ల చరిత్ర పుల్లు రాసుకోకపోతే వేటగాడు రాసేది చరిత్ర అవుతుందంట దాన్ని నిజంగా ఒక అదృష్టంగా మనం భావించాలి వీరు నిజంగా బతికున్నప్పుడు వాళ్ళతో మనం నేర్చుకొని మనం సమాజానికి ఏమి ఇవ్వగలుగుతాం అనేది రేపు మీకు కూడా నేను అట్లా చెప్పినప్పుడు అరే ఆ పొద్దునే చెప్పిండు పోయి ఎంబీఏ పిహెచ్డీ చేసినట్టు ఐలేస్ ఆఫ్ ఇన్స్పిరేషన్తో చేసినట్టు అని రేపు మీ లోపల కూడా ఎవరికైనా రావచ్చు రేపు ఐలేస్ ఆఫ్ తోటి నేను పక్క కూర్చొని మాట్లాడాలంటే నేను కూడా పిహెచ్డీ చేయాలని పిహెచ్డీతో పాటు వాళ్ళు సమాజాన్ని చదివి సమాజానికి ఏం డైరెక్షన్ ఇచ్చిండ్రు ఎట్లెట్లా పోవాలి ఏందని చెప్పిండ్రు రేపు రాజకీయ క్షేత్రాల్లో పోయినా బిజినెస్ క్షేత్రాల్లో పోయినా ఒక మనిషికి ఎట్లా బతకాలి మనం మానవత్వం ఎట్లా ఉన్నది వాళ్ళ సాక్రిఫైజెస్ ఏంటి మొన్న ఫోన్ చేస్తే సింహాద్రి సార్ పొద్దుగాల కుక్కరాలే పృథ్వీ వంట వండుకుంటున్నా అన్నాడు ఉంటుందా చెప్పండి ఎవరైనా ఏ ఫార్వర్డ్ కాస్ట్ సంబంధించినటువంటి ఎవరైనా నువ్వు చాలామంది అదర్ ప్రొఫెసర్స్కి చెప్పండి అంత సింపుల్ లైఫ్ సింపుల్ లివింగ్ హై థింకింగ్ ఇప్పటికీ సమాజం పట్ల వాళ్ళ ఆ పాత్ర ఉన్నది ఆ రోల్ ఉన్నది కాబట్టి ఆ రోల్ మోడల్స్ గురించి ఏందో చెప్పాలనే ఉద్దేశం అంతనే నేను చాలా విషయాలు చెప్పగలుగుతా నేను ముగిస్తున్నా ఇక్కడితోటి ఎవరికన్నా ఏమైనా నొచ్చుకుంటే నాకేం ఇబ్బంది లేదు కానీ వాస్తవాలు తెలుసుకోవాలి యూనివర్సిటీ స్థాయిలోకి వచ్చారు కాబట్టి వాస్తవాలు నేర్చుకోవాలి నేను నేర్చుకున్నా యోగ్యునైనా
ఇలా ధైర్యంగా నిలబడి సమాజం ముంగట మాట్లాడగలుగుతున్న రాజకీయ తన సింహాద్రి గారు సమాజ్వాదీ పార్టీలో ఉండొచ్చు, రాజకీయపరమైనటువంటి కొన్ని ఆలోచనలలో భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తిగా ఎక్కడ మాట్లాడినా ఏ వేదిక మీద మాట్లాడినా ఇటువంటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాత్రం ఈ ప్రాంతానికి ఒక తలమానికం లెక్కనే, ఒక కోహినూరు వజ్రాలుగా లెక్కనే చెప్తా. ఆ ధైర్యము, ఆ సాహిత్యము, ఆ మాటలు, ఆ విజ్ఞానం ఇటువంటి వాళ్ళతో చూసి నేర్చుకున్నా కాబట్టి నేను చెప్పగలిగే ధైర్యం నాకున్నది. నేను చెప్తా, సమాజంలో మీరు కూడా అటువంటిది నేర్చుకోవాలి. నేను చెప్పే దాంట్లో మీరు ఏమైనా తప్పులు కనుక ఉండేది ఉంటే, చాలా చెప్పగలుగుతా నేను, కానీ తప్పులు ఉండేది ఉంటే మీరు కూడా చూడండి, అడిగితే దేనికన్నా కానీ నేను కూడా తయారున్నా. ఒకటేంటంటే ఈ జాతరలతో పాటు, ఈ చరిత్రలతో పాటు ఇటువంటి వాళ్ళ చరిత్రలు కూడా తెలుసుకొని వీళ్ళు ప్రపంచ స్థాయి మేధావులు ఎట్లయిందని చెప్పనే వాళ్ళ అడుగుజాడలు కనుక నడిస్తే మనం కూడా సమాజానికి ఒక దిక్సూచి లెక్క ఉండగలుగుతామని చెప్తున్నారు. రామ్ చపట్ అన్న తన దగ్గర శిశరికం చేసిండు కాబట్టినే ఇలా తన కూడా ఎక్కడ పోయినా కానీ మాట్లాడగలుగుతున్నాడు. ఏ ప్రపంచ స్థాయి ఏ యూనివర్సిటీకి పోయినా కానీ సబ్జెక్ట్ పరంగా మాత్రం తను కూడా మాట్లాడగలుగుతున్నారు. కానీ వాళ్ళు అన్ని విధానాలు ఉన్నారు కదా, జ్ఞానం, శీలం, కరుణ కార్యాచరణ, బుద్ధుడు ఏదైతే చెప్పిండో మేధావులు, ఆ మేధావులు మన జాతులు ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి వాళ్ళ చరిత్రలు చదువుకొని మనం నేర్చుకొని ఆచరణలో చూపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని చెప్పి మీ అందరికీ మనవి చేసి ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.